ఇరాన్పై యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. దారికి రాకపోతే దాడులు తప్పవని డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. మరోవైపు అగ్రరాజ్యానికి ధీటుగా బదిలిస్తామంటోంది ఇరాన్. ఇవాళ యుద్ధం ప్రారంభమయ్యే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. ఇంతకీ ఇరాన్తో అమెరికాకు పేచీ ఏంటి? దారికి రాకపోయారో మా ప్రతాపం చూపిస్తామంటూ ఇరాన్ను హెచ్చరిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తమతో ఒప్పందం కుదుర్చుకుని యురేనియం శుద్ధిని ఆపేయాలంటున్నారు. ఈ విషయంలో ఇరాన్కు వారం రోజులు గడువిచ్చారు. యుద్ధ సన్నాహాల్లో భాగంగా దక్షిణ చైనా సముద్రం నుంచి అబ్రహం లింకన్ విమానవాహక యుద్ధ నౌకను గల్ఫ్కు తరలించారు. అరేబియా సముద్రంలో మోహరించారు. ఇందులో 8 స్క్వాడ్రన్ల యుద్ధ విమానాలున్నాయి. అలాగే సబ్మెరైన్లు, గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్లను మోహరించింది అమెరికా. ప్రపంచంలోనే అతిపెద్ద విమానవాహక నౌక జెరాల్డ్ ఫోర్డ్ను కూడా మధ్యప్రాచ్యానికి తరలిస్తోంది అమెరికా. సుమారు 5,000 మంది సిబ్బందితో కరేబియన్ సముద్రం నుంచి గల్ఫ్కు తరలి వస్తోంది ఈ నౌక. దీంతో పాటు 5 రక్షణ నౌకలు కూడా తరలి వస్తున్నాయి. ఈ 5 నౌకల్లో తోమహాక్ క్షిపణులు ఉన్నాయి. ఇరాన్ కూడా యుద్ధానికి సై అంటూ ఘీంకరిస్తోంది. అమెరికా షరతులకు తలగ్గేది లేదంటోంది ఇరాన్. అమెరికాతో ఒప్పందం అంటే యురేనియం శుద్ధి ఆపేయాలి, బ్యాలిస్టిక్ క్షిపణుల సంఖ్యను తగ్గించుకోవాలి. కానీ ఇలాంటి షరతులకు అంగీకరించే కంటే యుద్ధం చేయడమే ఉత్తమం అనే అభిప్రాయంతో ఉంది ఇరాన్. అయితే అమెరికా సేనలను కట్టడి చేయడానికి ఇరాన్ ఎటువంటి ఆయుధాలను వినియోగిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇటు అమెరికా కానీ అటు ఇరాన్ కానీ ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధం జరగడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పెంటగాన్ అధికారుల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి ఇరాన్పై ఇవాళ దాడి చేసే అవకాశం ఉంది. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.